హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'తొడరం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 25 మే 2024 తెల్లవారుజామున 4 గంటలకి కేరళలోని పురక్కాయం అనే కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి ఆ దారిలోని వాహనాలపై పడి చాలామందికి గాయాలయ్యాయని తెలియడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు అంబులెన్స్ తీసుకుని వెంటనే ఆ ప్లేస్కి చేరుకొని అక్కడ ప్రమాదంలో ఇరుక్కున్న వారిని కాపాడుతూ ఉంటారు. ఇంకా అదే ప్రమాదంలో ఒక పోలీస్ వెహికల్ కూడా చిక్కుకుని ఉండగా జేసీబీతో దానిపై ఉన్న మట్టిని తొలగించి అందులోని పోలీసుని కాపాడతారు. అలాగే ఒక వ్యక్తి ఆ వెహికల్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని టార్చ్ వేసి చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తాడు. ఇక్కడే స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మోహన్ లాల్ యాజ్ బెంజ్ అనే వ్యక్తిని చూపిస్తారు. నిజానికి బెంజ్ ఒకప్పుడు మూవీలో స్టంట్ మన్గా పనిచేసి ఉంటాడు. బెంజ్ గురువు పేరు పళనిస్వామి. బెంజ్కి పళనిస్వామి అంటే చాలా ఇష్టం. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే బెంజ్ అసలు పేరు షణ్ముగం. అయితే తను బ్లాక్ అంబాసిడర్ కార్ని టాక్సీగా నడుపుతూ ఉంటాడు. బ్లాక్ అంబాసిడర్ కార్ అంటే తనకి ప్రాణం. అందుకే అందరూ తనని బెంజ్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా బెంజ్ ఫ్యామిలీలో తన భార్య లలిత, కొడుకు పవి, కూతురు అమ్ము ఉంటారు. బెంజ్కి తన భార్య ఇంకా పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే వారు చిన్న చిన్న తప్పులు చేసినా సరే వారిని ఏమీ అనడు. అలా బెంజ్ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు బెంజ్కి తన ప్రియ గురువు పళనిస్వామి ఫోన్ చేసి, ఎలా ఉన్నావురా బెంజ్, నిన్ను చూసి చాలా రోజులయ్యింది, అందుకే నిన్ను ఒకసారి చూడాలని ఉంది, ఎప్పుడు వస్తామని అడగ్గా దానికి బెంజ్ త్వరలోనే వీలు చూసుకొని వస్తాం మాస్టర్, ఈరోజు నా కొడుకు ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారని చెప్తాడు. ఇంకా అలా కాసేపటికే పవి తన ఫ్రెండ్స్ని తీసుకుని రాగా బెంజ్ వారిని కారు ఎక్కించుకుని ఇంటికి బయలుదేరతారు. అయితే పవి ఫ్రెండ్స్లోని కిరణ్కి బెంజ్ కారు బాగా నచ్చి దాన్ని పొగడ్డంతో బెంజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజానికి అందరూ బెంజ్ కార్ని అది ఒక పాత డొక్కు కారు, దాన్ని అమ్మేయని చెప్తూ ఉంటారు. కానీ పవి ఫ్రెండ్ కిరణ్ మాత్రం ఆ కారుని పొగడ్డంతో బెంజ్ కూడా సంతోషిస్తాడు. అలా పవి ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకెళ్ళాక అందరూ భోజనం చేస్తూ ఉండగా అప్పుడే బెంజ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి డ్రింక్ చేయడానికి పిలవడంతో లలితకి చెప్పి బెంజ్ తన ఫ్రెండ్తో వెళ్ళి వైన్ షాప్ దగ్గర మందు తీసుకుని తాగాలి అనుకోగా అదే టైంకే పవి ఫ్రెండ్ కిరణ్ బెంజ్ కార్ని ఒక్కసారైనా నడపాలి అనే కోరికతో పవి వద్దు అన్నా సరే కారు కీస్ బలవంతంగా తీసుకుని కార్ని తనే డ్రైవ్ చేస్తూ వెళ్ళడం బెంజ్ చూసి ఇప్పటిదాకా నా కార్ని ఎవ్వరికీ ఇవ్వలేదు అని కార్ని ఆపమని ఫాలో అవుతూ వెళ్ళగా కిరణ్ కార్ని కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కన రాయిని గుద్ది యాక్సిడెంట్ చేయడంతో కారు ఫ్రంట్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. అది చూసిన బెంజ్ కోపంతో పవిని కొడతాడు. తన ఫ్రెండ్స్ ముందే తన ఫాదర్ తనని కొట్టడంతో పవి కోపంతో అక్కడ నుండి తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో బెంజ్ తన కార్ని తనకి తెలిసిన మెకానిక్ గ్యారేజ్కి తీసుకుని వెళ్ళి కారు రిపేర్ చేయమని చెప్పగా కారు డ్యామేజీ పార్ట్స్ తెప్పించడానికి 2 days టైం పడుతుంది, అప్పటిదాకా కార్ని ఇక్కడే ఉంచమని చెప్తారు. ఇంకా అప్పుడే బెంజ్ ఉదయం పవిని అందరి ముందు కొట్టి తప్పు చేశాను అని పవికి కాల్ చేసినా మెసేజ్ చేసినా సరే పవి బెంజ్కి రిప్లై ఇవ్వడు. దాంతో బెంజ్ కొంచెం ఫీల్ అవ్వగా అది చూసిన తన ఫ్రెండ్ షాజీ ఈ కాలంలో పిల్లలకి కోపం వస్తే ఇలాగే చేస్తారు, కోపం తగ్గాక వాడే కాల్ చేస్తాడులే అని చెప్తాడు. అప్పుడే బెంజ్ కోపంలో నిన్ను కొట్టాను సారీ రా అని వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపి పవి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ పవి ఆ వాయిస్ మెసేజ్ విని కూడా మా నాన్నకి నాకంటే ఆ కార్ అంటేనే ఇష్టం, అందుకే నా ఫ్రెండ్స్ ముందే నన్ను కొట్టాడు అనుకుంటాడు. ఇంకా అలా కాసేపటికే బెంజ్కి తన మాస్టర్ పళనిస్వామి నెంబర్ నుండి కాల్ రాగా బెంజ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి షాక్ అవుతాడు. ఎందుకంటే కాల్ చేసింది తన ఫ్రెండ్ ఇలవరసు. తను బెంజ్తో మాస్టర్ చనిపోయాడు అని చెప్తాడు. అది విన్న బెంజ్ చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్ళి అదే విషయం తన భార్య లలితకి చెప్పగా లలిత కూడా ఎమోషనల్ అయ్యి తను కూడా వస్తాను అంటుంది. దానికి బెంజ్ మాస్టర్ మొహం నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండగానే చూసావు, అది నీ మనసులో అలాగే ఉండనివ్వు అని చెప్పి బెంజ్ ఒక్కడే మాస్టర్ ఊరికి వెళ్ళి తన అంత్యక్రియలు పూర్తి చేసి అదే రోజు రాత్రి ట్రైన్లో తిరిగి వచ్చేస్తాడు. అలా బెంజ్ రైల్వే స్టేషన్కి చేరుకోగా తనని పిక్ చేసుకోవడానికి గ్యారేజీ ఓనర్ అయిన ప్రేమ్చంద్ వచ్చి బెంజ్ని స్కూటీ మీద నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. దాంతో బెంజ్కి అసలు ఏమీ అర్థం కాదు. తనని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావని ఎంత అడిగినా సరే ప్రేమ్చంద్ ఎలాంటి సమాధానం చెప్పడు. ఇంకా అక్కడే తన ఫ్రెండ్ షాజీని చూసి తన దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందిరా అని అడుగుతూ అక్కడే పోలీస్ స్టేషన్లో పార్క్ చేసిన తన కార్ని చూసిన బెంజ్ షాక్ అయ్యి నా కారేంటి ఇక్కడ ఉంది అని గట్టిగా అడగ్గా షాజీ తనకి జరిగింది చెప్తాడు. నిజానికి నిన్న రాత్రి గ్యారేజ్లో పనిచేసే మనీ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని
గ్యారేజ్ ఓనర్ని అడిగి బెంజ్ కార్ తీసుకెళ్లి ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే నిజానికి మనీ ఎవరికీ తెలియకుండా గంజాయి సప్లై చేస్తూ ఉంటాడు. నిన్న రాత్రి కూడా గంజాయి డెలివరీ చేయడానికి బెంజ్ కారు తీసుకెళ్లి ఉంటాడు. అయితే ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసి ఎస్ఐ బెన్నీ తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా మనీ ఎస్ఐ బెన్నీని కొట్టి కారు అందులోని గంజాయిని అక్కడే వదిలేసి పారిపోయి ఉంటాడు. అయితే పోలీసు అయినా తననే కొట్టాడు అని ఎస్ఐ బెన్నీ ఈ కేసు సీరియస్గా తీసుకుని కారుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఉంటాడు. ఇంకా అలా షాజీ, బెంజ్ అండ్ ప్రేమ్చంద్ ఎస్ఐ బెన్నీని కలిసి మనీ గురించి మాకు ఏమీ తెలియదు సార్, తను గ్యారేజ్లో పనిచేయడానికి వచ్చేవాడు, ప్లీజ్ సార్ ఈ ఒక్కసారి కారుని వదిలేయండి అని రిక్వెస్ట్ చేయగా దానికి ఎస్ఐ బెన్నీ పోలీస్ అయినా నాపైనే వాడు చెయ్యి వేస్తాడా, వాడు ఎక్కడ ఉన్నా సరే నా ముందు ఉండాలి అని అప్పటిదాకా ఈ కారును కూడా వదిలే ప్రసక్తే లేదు అంటాడు. దాంతో బెంజ్ అండ్ ఫ్రెండ్స్కి ఆ మనీ గురించి తెలుసుకోవాలి అని తన ఇంటికి వెళ్ళగా మనీ ఆ రోజు నుండి ఇంటికే రాలేదని తెలుస్తుంది. దాంతో బెంజ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఎస్ఐ బెన్నీ కోపంలో తన కారుని డ్యామేజ్ చేస్తాడేమో అని ఫుల్గా భయపడుతూ తన కారు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే సుధీష్ బెన్నీ దగ్గరికి వచ్చి తన చెల్లెలు పెళ్లి ఉంది అని లీవ్ కావాలని అడగ్గా దానికి బెన్నీ సిఐ జార్జ్ సార్ రాగానే మాట్లాడి లీవ్ ఇప్పిస్తాలే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన బెంజ్ తన భార్య లలితకి జరిగిందంతా చెప్తాడు. అలాగే తమ కొడుకు పవి కాల్ చేశాడా, నా గురించి అడిగాడా అని అడగ్గా దానికి లలిత వాడికి నీపై ఇంకా కోపం తగ్గలేదు, అందుకే కాలేజీ హాస్టల్లోనే ఉండిపోయాడు, ఇంకా నీ కారు ప్రాబ్లం గురించి అడిగాడు, దానికి నేను కారు ప్రాబ్లం సాల్వ్ అయిందిలే అని చెప్పాను, కారు ప్రాబ్లం రేపట్లోగా సాల్వ్ అవుతుంది కదా అని అడగ్గా అది విన్న బెంజ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తాను అని అలా బెంజ్ కార్ని ఎలాగైనా పోలీస్ స్టేషన్ నుండి తీసుకురావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చిన సిఐ జార్జ్ని కలిసి జరిగిందంతా చెప్పి ఇందులో తన కార్ని అనవసరంగా ఇరికిస్తున్నారు, నేను ఆ కారు లోకల్లో నడుపుకుంటూ వచ్చిన డబ్బుతో ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ప్లీజ్ సార్ ఆ కార్ అంటే నాకు ప్రాణం, నా కార్ని వదిలేయమని బెన్నీ సార్కి చెప్పండి అని రిక్వెస్ట్ చేయడంతో అదంతా విన్న జార్జ్ బెంజ్ బాధని అర్థం చేసుకొని బెన్నీని పిలిచి బెంజ్ కారు కీస్ ఇవ్వమని చెప్పగా బెన్నీ కోపంతో ఆ మణిగాడు నన్ను కొట్టాడు సార్, నేను ఈ కారుని వదిలిపెట్టను అనగా జార్జ్ తనకి సర్ది చెప్పి బెంజ్కి కారు కీస్ ఇప్పిస్తాడు. అయితే బెన్నీ మాత్రం బెంజ్ మీద కోపంగానే ఉంటాడు. ఇంకా కారు కీస్ ఇప్పించడంతో బెంజ్ జార్జ్ అండ్ బెన్నీకి థ్యాంక్స్ చెప్పి కారు తీసుకుని వెళ్ళబోగా అప్పుడే జార్జ్ బెంజ్తో ఈరోజు కానిస్టేబుల్ సుధీష్ చెల్లెలు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఉంది, నీ కారులో నన్ను బెన్నీని అక్కడికి తీసుకుని వెళ్తావా అని అడగ్గా జార్జ్ తనకి అంత హెల్ప్ చేయడంతో బెంజ్ ఓకే అని చెప్పి అలా తన కారులో జార్జ్ అండ్ బెన్నీని ఫంక్షన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో అలా ఫంక్షన్లో జార్జ్ డ్రింక్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు, బెన్నీ మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. అలా బెంజ్ ఫంక్షన్ అయిపోయేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా అర్ధరాత్రి సమయంలో ఫంక్షన్ అయిపోయాక జార్జ్ బెంజ్ దగ్గరికి వచ్చి ఇక్కడికి కొంత దూరంలోని అటవీ ప్రాంతంలో సుధీష్ ఫామ్ హౌస్ ఉంది, ముందు మనం అక్కడికి వెళ్ళి కాసేపు డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ కొంచెం పని కూడా ఉంది అనగా అది విన్న బెంజ్ సార్ ఆ ప్రాంతం టౌన్కి చాలా దూరంగా ఉంది, లేట్ అవుతుంది, అంత దూరం కారులో వెళ్ళలేము, నేను రాలేను అని చెప్పినా సరే జార్జ్ బెంజ్కి నచ్చజెప్పి కారులో ఆ ప్రాంతానికి బయలుదేరుతారు. అప్పుడే జార్జ్ బెంజిని నువ్వు మూవీస్లో స్టంట్మన్గా పనిచేసావని విన్నాను, మరి టాక్సీ డ్రైవర్గా ఎందుకు మారావని అడగ్గా దానికి బెంజ్ సార్ నేను దాదాపు 40కి పైగా మూవీస్లో పనిచేశాను, అయితే ఒక మూవీలో ఫైట్ సీన్లో యాక్ట్ చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో నన్ను కాపాడబోయిన ఫ్రెండ్ చనిపోయాడు, ఇది ఒక పెద్ద కేసు అయ్యి యూనియన్ దాకా వెళ్ళి అప్పటి నుండి మా మాస్టర్ ఇంకా మూవీస్లో పని చేయకూడదు అనడంతో అక్కడి నుండి అందరం తిరిగి వచ్చేసాం, నేను ఇక్కడికి వచ్చే ముందు మా మాస్టర్ నాకు ఇచ్చిన కార్ సార్ ఇది, అందుకే ఈ కార్ అంటే నాకు ప్రాణమని తన స్టోరీ అంతా చెప్తాడు. అలా చాలా దూరం ప్రయాణం చేశాక వారు వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో బెంజ్ కారుని ఆపేస్తాడు. అయితే జార్జ్ తనతో మనం ఇంకా 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి అని అలా చాలా దూరం లోపలికి తీసుకుని వెళ్తారు. అయితే ఆ దారి కారు వెళ్లేందుకు కూడా వీలు ఉండదు. దాంతో బెంజ్కి ఇంకా ఓపిక నశించి వారితో సార్ కారు ఇంకా ఇంతకంటే లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి, కావాలంటే మీతో పాటు నేను కూడా నడుస్తాను తప్ప కారు ముందుకు వెళ్ళదు అంటాడు. జార్జ్ ఎంత చెప్పినా సరే బెంజ్ కారు ఇంకా ముందుకు వెళ్ళదు అని చెప్పడంతో అప్పటిదాకా ఎంతో కూల్గా మాట్లాడిన జార్జ్ బెంజ్కి మైండ్ బ్లాకే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే జార్జ్ బెంజ్తో మేము ఇక్కడికి డ్రింక్ చేసి ఎంజాయ్ చేయడానికి వచ్చాము అనుకుంటున్నావా, అయితే నిజం చెప్తాను విను, రేపే మన సుధీష్ చెల్లెలు పెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూసావు కదా, అయితే ప్రాబ్లం ఏంటంటే సుధీష్ చెల్లెలు కాలేజ్ టైంలో ఒక కుర్రాడిని ప్రేమించిందంట, తర్వాత వారికి బ్రేకప్ అయ్యింది, అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలుసుకున్న కుర్రాడు తన మీద కోపంతో ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతాను అని కాలేజీ టైంలో
టైంలో వారిద్దరూ క్లోజ్గా ఉన్న ఫొటోస్ తీసుకుని వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూశాడు. మేము వాడికి సర్ది చెప్పాలని చూసాం. అయితే సుధీష్ ఫాదర్ కోపంతో ఆ కుర్రాడి తలపై బలంగా కొట్టడంతో ఆ కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రాబ్లం అయి పెళ్లి కూడా ఆగిపోతుంది. సుధీష్ వాళ్ళది పూర్ ఫ్యామిలీ. సుధీష్ చాలా కష్టపడి తన ఫ్యామిలీని ఈ పొజిషన్కి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఒక పోలీస్కి మరొక పోలీసే కదా హెల్ప్ చేయాల్సింది. అందుకే ఈ విషయం బయటికి తెలియకముందే వాడి డెడ్ బాడీని మాయం చేయాలి అని నీ కారు డిక్కీలో పెట్టి ఇక్కడి దాకా తీసుకుని వచ్చామని చెప్పడంతో అది విన్న బెంజ్ మైండ్ బ్లాక్ అయ్యి కోపంతో జార్జ్పై సీరియస్ అయ్యి డిక్కీలోని శవాన్ని చూడబోగా జార్జ్ బెంజ్తో ఇప్పుడు నువ్వు మాకు కోఆపరేట్ చేయకపోతే ఇక్కడ మరొక శవం కూడా రెడీ అవుతుంది అని బెదిరించడంతో బెంజ్కి మరో దారి లేక సైలెంట్ అయిపోతాడు. ఇంకా బెంజ్ని కారులోనే ఉండమని చెప్పి జార్జ్, బెన్నీ అండ్ సుధీష్ ముగ్గురు కలిసి డిక్కీలోని డెడ్ బాడీని తీసుకెళ్లి పూడ్చిపెడతారు. ఇంకా అదే రోజు రాత్రి ఆ కొండ పై ప్రాంతంలో ఉత్సవం జరుగుతూ ఉండడంతో ఒక వ్యక్తి ట్రక్లో సరుకులు తీసుకుని వెళ్తూ దారిలో వెళ్తూ కారులోని కూర్చొని ఉన్న బెంజ్ని చూస్తూ ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటూ వెళ్తాడు. ఇంకా అలా కాసేపటికే ముగ్గురు శవాన్ని పాతిపెట్టి వచ్చి కారులో అక్కడ నుండి బయలుదేరగా అప్పుడే జార్జ్ బెంజ్కి కొంత డబ్బు ఇస్తాడు. ఎందుకంటే ఈ విషయం ఇక్కడే మర్చిపోమని. అప్పుడే ఉత్సవం జరుపుకుంటూ ప్రజలు ఆ కారు ముందు నుండే వెళ్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం బెంజ్కి స్పృహ రాగానే తన ఇంటి దగ్గర ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంటి బయటికి వచ్చిన లలిత కారు పరిస్థితిని బెంజ్ని చూసి మీరు రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు, కారుని ఇంత చెత్తలాగా ఇలా తయారు చేశారేంటి అని అడగ్గా దానికి బెంజ్ ఒక గిరాకీ వస్తే కొండ ప్రాంతం దాకా వెళ్ళి వచ్చానులే అని చెప్పి లలిత ఇంట్లోకి వెళ్ళిపోగానే తమ కుక్క డిక్కీ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉండడంతో రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుని డిక్కీ ఓపెన్ చేసి చూడగా అందులోని మ్యాట్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అలాగే ఆ చనిపోయిన కుర్రాడి పర్సు ఉండడం చూసి దాన్ని ఓపెన్ చేసి చూడబోగా అప్పుడే లలిత అక్కడికి రావడంతో బెంజ్ ఆ పర్సుని పక్కకి విసిరేస్తాడు. ఇంకా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని కారుని క్లీన్ చేయడానికి ఊరి చివరికి తీసుకుని వెళ్ళి కారు క్లీన్ చేసి స్ప్రే కూడా కొడతాడు. ఇంకా అప్పుడే జార్జ్ బెంజ్కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడంతో బెంజ్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళగా జార్జ్ అండ్ బెన్నీ బెంజ్తో నిన్న రాత్రి జరిగింది నువ్వు ఎవరికైనా చెప్పాలి అని చూస్తే నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తామని వార్నింగ్ ఇస్తారు. అది విన్న బెంజ్కి మరో దారి లేక వారి మాటలకి ఓకే చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా అదే టైంకే మనీ పేరెంట్స్ తమ కొడుకు 3 రోజులుగా కనబడటం లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి రాగా వారిని చూసిన బెంజ్కి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ బెన్నీ అండ్ జార్జ్ కలిసే మనీని చంపి నిన్న రాత్రి తన డిక్కీలో పెట్టి తీసుకెళ్ళింది మనీ శవాన్ని అయి ఉంటుందేమో అని. ఇంకా అలా బెంజ్ ఇంటికి రాగా లలిత తనతో మీ తండ్రి కొడుకులు ఇలా మాట్లాడుకోకుండా ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, వాడంటే పిల్లాడు, కనీసం మీరే వాడి హాస్టల్కి వెళ్ళి వాడితో ప్రేమగా మాట్లాడిరండి అని చెప్పి అవును ఎప్పుడూ లేనిది ఈరోజు ఉదయం మీ బట్టలు మీరే ఉతుక్కున్నారు, బట్టలకి రెడ్ కలర్ ఉండడం చూశాను, అది రక్తమా, మీరు ఏదైనా దాస్తున్నారా అని అడగ్గా అది విన్న బెంజ్ తనపై సీరియస్ అయ్యి అలాంటిది ఏమీ లేదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం బెంజ్ తన కొడుకు పవిని కలిసి మాట్లాడేందుకు తను ఉండే హాస్టల్కి వెళ్తాడు. అయితే ఇక్కడే బెంజ్కి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే అక్కడి వార్డెన్ని పవి గురించి అడగ్గా దానికి వార్డెన్ పవి 4 రోజుల క్రితమే మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళిపోయాడు, మళ్ళీ హాస్టల్కి తిరిగి రాలేదు అని చెప్తాడు. అది విన్న బెంజ్ షాక్ అయ్యి పవి గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోగా ఆ రోజు నుండి పవి హాస్టల్కి కానీ ఇంటికి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి కానీ వెళ్ళలేదు అని తెలియడంతో భయంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జార్జ్ అండ్ బెన్నీని కలిసి అదే విషయం చెప్తాడు. అది విన్న జార్జ్ ఈ కాలంలో కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మత్తులో లాంగ్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, వారం రోజులైతే తనే తిరిగి వస్తాడులే, నువ్వేం భయపడకు అని మిస్సింగ్ కంప్లైంట్ తీసుకుంటారు. అలా కంప్లైంట్ ఇచ్చి బెంజ్ తన కారులో పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళబోతూ అక్కడే పోలీసులు సీజ్ చేసిన బైక్లలో సేమ్ తన కొడుకు వాడే బైక్ ఉండడం చూసి అదే విషయం బెన్నీకి చెప్పగా దానికి బెన్నీ ఈ బైక్ నీ కొడుకుది అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే ఈ బైక్ని 4 నెలల క్రితం సీజ్ చేశామని చెప్తాడు. దాంతో బెంజ్ అక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్తాడు. అయితే వారు పూడ్చిపెట్టిన డెడ్ బాడీ మనీదా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఉదయం డిక్కీ నుండి పడేసిన పర్సు గుర్తొచ్చి దాన్ని ఓపెన్ చేసి చూస్తే క్లారిటీ వస్తుంది అని వెంటనే ఆ పర్సు కోసం ఆ ప్లేస్ అంతా వెతికి ఆ పర్సు కనిపెట్టి దాన్ని ఓపెన్ చేసి చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ పర్సు ఎవరిదో కాదు, బెంజ్ కొడుకు పవిదే. అంటే పోలీసులు తన కొడుకుని చంపి తన కారు డిక్కీలోనే బాడీ పెట్టి తీసుకెళ్లి మరీ పూడ్చిపెట్టారు అని అర్థమైన బెంజ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. పవి చనిపోయాడన్న విషయం తన ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఆ బాధను మొత్తం తను భరించి అసలు జార్జ్ అండ్ బెన్నీ తన కొడుకుని ఎందుకు చంపారో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి నేరుగా వెళ్ళి మొదట సుధీష్ని కలిసి నిజం చెప్పు, అసలు ఎందుకు ఆ కుర్రాడిని చంపారు, అసలు ఆ కుర్రాడు ఎవరని అడగ్గా దానికి సుధీష్ భయపడుతూ నాకేం తెలీదు, నిన్ను తీసుకెళ్ళింది వాళ్ళే కదా, వెళ్ళి వాళ్ళనే అడుగు అంటాడు. మరో పక్క వర్షాలు అధికంగా పడుతూ ఉండడంతో
చనిపోవడంతో ఉత్సవాలు జరుగుతున్న అదే కొండ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్ జరిగి ఉత్సవంలో పాల్గొన్న కొంతమంది ప్రజలు అందులో చిక్కుకుంటారు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. అలా ఈ విషయం తెలిసిన రెస్క్యూ టీం అక్కడికి వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడుతూ ఉంటారు. అప్పుడే రెస్క్యూ టీంకి పోలీస్ జీప్ కనిపించి అందులో చిక్కుకున్న వారిని కాపాడతారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే జార్జ్ అండ్ బెన్నీ గోనె సంచిలో తీసుకొచ్చి పూడ్చిపెట్టిన డెడ్ బాడీ కూడా ల్యాండ్ స్లైడ్ వల్ల అక్కడికి కొట్టుకొచ్చి పడి ఉంటుంది. ఈ న్యూస్ మీడియా వారికి తెలిసి అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ శవం ఎవరిదే, ఎవరు చంపి ఇక్కడ పడేశారో తెలుసుకోవడానికి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మరో పక్క ఈ విషయం కాస్త జార్జ్ అండ్ బెన్నీకి తెలుస్తుంది. బెన్నీ జార్జ్తో మనం అంతా ప్లాన్ ప్రకారం ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి పూడ్చినా సరే అది అందరికీ తెలిసిపోయింది అని, నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఫుల్గా భయపడిపోతాడు. ఇదిలా ఉంటే అదే రోజు సాయంత్రం గ్యారేజీ ఓనర్ ప్రేమ్చంద్ బెన్నీని కలిసి, సార్ ఈ రోజు ఉదయం మనీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ పనిలో జాయిన్ అవుతా అన్నాడు, కానీ నేను తనని పనిలో జాయిన్ చేసుకోలేదు అని చెప్పగా బెన్నీ తన మాటలు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు బెన్నీ టెన్షన్ మొత్తం పవి కేసు మీదే ఉంటుంది కాబట్టి. మరుసటి రోజు సుధీష్ డ్యూటీకి రాకపోవడంతో బెన్నీ తన ఫ్యామిలీని కనుక్కోగా నిన్న రాత్రి ఒక బ్లాక్ అంబాసిడర్ కారులో ఒక వ్యక్తి వచ్చి సుధీష్ని తీసుకెళ్లాడు అని చెప్తారు. అది విన్న బెన్నీ షాక్ అయ్యి జార్జిని కలిసి అదే విషయం చెప్పి ఇది పక్కాగా ఆ బెంజిగాడి పనే, ఇప్పుడు ఇద్దరి ఫోన్స్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తాడు. అది విన్న జార్జ్ కూడా కొంచెం టెన్షన్ పడి బెంజ్ ఇంటికి వెళ్ళి బెంజ్ గురించి అడగ్గా దానికి బెంజ్ భార్య లలిత తను నిన్న రాత్రి నుండి ఇంటికి రాలేదు అని చెప్పగా అది విన్న జార్జ్ బెంజ్ అండ్ పవి ఎలా ఉండేవారు అని అడిగి కనుక్కొని అక్కడే ఉన్న బెంజ్ ఫ్రెండ్ షాజీని పక్కకి తీసుకుని వెళ్ళి తమకి ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్లేస్లో పవి డెడ్ బాడీ దొరికింది అని, అదే రోజు రాత్రి ఆ ప్లేస్లో ఒక బ్లాక్ అంబాసిడర్ కారు చూశాము అని అక్కడి ఉత్సవంలో పాల్గొన్నవారు చెప్పారు. అందుకే పవిని బెంజే చంపి ఉంటాడు అని డౌట్గా ఉంది. పవి శవం దొరికినప్పటి నుండి బెంజ్ కూడా కనిపించడం లేదు. అందుకే బెంజ్ గురించి తెలిస్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోగా అది విన్న షాజీ షాక్ అయ్యి అదే విషయం బెంజ్ భార్య కూతురికి చెప్తాడు. అది విన్న లలిత షాక్ అయ్యి ఫుల్గా ఏడుస్తుంది. నిజానికి జార్జ్ ఈ కేసుని బెంజ్ పైకి వెయ్యాలి అని ఇలా చెప్పి ఉంటాడు. మరో పక్క బెంజ్ సుధీష్ని కిడ్నాప్ చేసి ఒక లాడ్జిలోని రూమ్లో కట్టిపడేసి అసలు మీరు పవిని ఎందుకు చంపారని అడగ్గా దానికి సుధీష్ నిజంగా నాకు ఈ క్రైమ్ గురించి ఏమీ తెలీదు, ఆ రోజు రాత్రి జార్జ్ సార్ చెప్పిన స్టోరీ అంతా అబద్ధం, నా ఫామ్ హౌస్కి దారి చూపించమనే నన్ను వారితో తీసుకొచ్చారు, కారు డిక్కీలో ఉంది, ఎవరి డెడ్ బాడీనో కూడా నాకు తెలీదు అని అంతా చెప్తాడు. అయితే అది విన్న బెంజ్కి సుధీష్ మాటల మీద నమ్మకం లేక తనకి టార్చర్ చూపిస్తాడు. ఇంకా మరో పక్క జార్జ్ బెంజ్ సుధీష్ని బంధించిన లాడ్జీ అడ్రస్ తెలుసుకుని బెంజ్ దగ్గరికి వచ్చి నేను 35 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఎన్నో తప్పుల పనులు చేశాను, 2 రోజుల్లో రిటైర్ కూడా అవ్వబోతున్నా, రిటైర్ అయ్యాక కూడా నేను ఇలాగే ఉంటా, నా మాట ప్రకారం అక్కడ బెన్నీ ఏం చేస్తున్నాడో తెలుసు అని నవ్వుతాడు. మరో పక్క బెన్నీ బెంజ్ భార్య కూతుర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి బాగా కొడుతూ బెంజ్ ఎక్కడా అని అడుగుతూ, అలాగే జార్జ్ ప్లాన్ ప్రకారం బెంజే పవిని చంపేశాడు అని, ఎందుకంటే బెంజే తన బెస్ట్ ఫ్రెండ్ని చంపి తర్వాత తన భార్య లలితని పెళ్లి చేసుకున్నాడు అని, పవి లలిత మొదటి భర్త కొడుకు అని, అయితే పవి తనకి చెల్లి అయ్యే అమ్ముతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చూడడంతో ఇది బెంజ్కి తెలిసి బెంజే కోపంతో పవిని చంపేశాడు అని ఒక అబద్ధపు స్టోరీ క్రియేట్ చేస్తాడు. నిజానికి ఇందులో లలిత భర్త అండ్ బెంజ్ ఫ్రెండ్ చనిపోవడంతో బెంజే లలితని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇది మాత్రమే నిజం. ఇంకా బెన్నీ చెప్పిన అబద్ధపు స్టోరీ విన్న లలిత అదంతా అబద్ధమని చెప్పి బాగా ఏడుస్తుంది. మరో పక్క జార్జ్ అదే స్టోరీని బెంజ్కి చెప్పగా అది విన్న బెంజ్ అదంతా అబద్ధం, పవి అంటే నాకు ప్రాణం అంటాడు. దానికి జార్జ్ నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే కనీసం నీ కొడుకుని చివరి చూపు చూసుకోవడానికైనా ఇస్తాను, లేదంటే నీ కొడుకుని చివరి చూపు కూడా చూసుకోలేవు అనగా అది విన్న బెంజ్కి మరో దారి లేక జార్జ్ చెప్పిన దానికి ఓకే చెప్పడంతో జార్జ్ మీడియాకి కూడా అదే స్టోరీని చెప్పి బెంజ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అనుకుంటాడు. ఇంకా బెంజ్ దొరకడంతో బెంజ్ భార్య కూతుర్ని వదిలేస్తారు. ఇంకా మరుసటి రోజు జార్జ్ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఇంకా అదే రోజు రాత్రి జార్జ్ బెన్నీని ఒప్పించి బెంజ్ని పోలీస్ స్టేషన్లో చంపేయాలని ఫిక్స్ అయ్యి కొంతమంది రౌడీలను పోలీస్ స్టేషన్లోకి పంపి పోలీస్ స్టేషన్ డోర్స్ అన్నీ క్లోజ్ చేయిస్తాడు. అలా రౌడీలు బెంజ్పై అటాక్ చేసి చంపేయాలని చూడగా బెంజ్ వారిని బాగా కొడతాడు. అలాగే బెన్నీని కూడా బాగా కొట్టి అసలు నా కొడుకుని ఎందుకు చంపారని అడగ్గా దానికి బెన్నీ పవిని నేను చనిపోయేలా కొట్టలేదు, తనని కొట్టి చంపింది జార్జ్ సారే, జార్జ్ సారికి ముందే పవిపై కోపం ఉంది కావచ్చు, అందుకే బాగా టార్చర్ చేసి మరీ చంపేశాడు, తన బాడీని ఏం చేయాలని చూస్తూ ఉండగా అప్పుడే
నువ్వు నీ కారు కోసం వచ్చావు. అప్పుడే జార్జి సార్ ప్లాన్ ప్రకారం పవి బాడీని నీ కారు డిక్కీలోనే పెట్టించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా అంటాడు. అదంతా విన్న బెంజ్కి విషయం అర్థమయ్యి ఆ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని పారిపోగా ఈ విషయం జార్జికి తెలిసి సిటీలోని అన్ని చెక్ పోస్టులలో పోలీస్ టీంలని అలర్ట్ చేస్తాడు. అలాగే బెంజి ఇంటికి వెళ్ళి తన భార్య కూతురుని బెంజి ఎక్కడా అని అడిగినా తమకి తెలియదు అనడంతో జార్జ్ వారిని దారుణంగా కొడతాడు. అదే టైంకే బెన్నీ ఫోన్ నుండి బెంజ్ జార్జ్కి కాల్ చేసి నువ్వు నా ఇంటికి వెళ్ళి నా భార్య కూతుర్ని టార్చర్ చేస్తే నేను నీ ఇంటికి వచ్చి నీకు కూతురు ఉంది కదా అని చెప్పి నవ్వి కాల్ కట్ చేయడంతో అది విన్న జార్జ్ షాక్ అయ్యి వెంటనే ఇంటికి వచ్చి తన కూతురు మేరీని పిలుస్తూ ఇల్లు మొత్తం వెతికినా సరే తన కూతురు కనిపించకపోవడంతో జార్జ్ చాలా భయపడిపోతాడు. అక్కడే బెంజ్ కారు కనిపించడంతో దగ్గరికి వెళ్ళి చూడగా అందులో బెన్నీ డెడ్ బాడీని చూసి షాక్ అవ్వగా అప్పుడే బెంజ్ జార్జిపై అటాక్ చేసి దారుణంగా కొట్టి చంపేస్తాడు. అదంతా ఇంట్లో నుండి జార్జి కూతురు చూసి చాలా బాధపడి జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి పవి అండ్ జార్జి కూతురు మేరీ ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయం కాస్త జార్జికి తెలిసి కోపంతో మొదట తన కూతురిని బాగా కొట్టి టార్చర్ చేసి పవిని మర్చిపోమ్మని వార్నింగ్ కూడా ఇస్తాడు. తన మాట వినకపోతే మీ అమ్మని చంపినట్టు నిన్ను కూడా చంపేస్తా అంటాడు. తర్వాత పవిని పోలీస్ స్టేషన్కి పిలిచి తనని కూడా బాగా కొట్టి తన కూతురిని మర్చిపోమ్మనగా దానికి పవి నాకు మేరీ అంటే ప్రాణం, తననే పెళ్లి చేసుకుంటా అంటాడు. అది విన్న జార్జ్కి మరింత కోపం వచ్చి ఒక ట్యాక్సీ నడుపుకునేవాడి కొడుక్కి పోలీసు కూతురు కావాలా అని తనని దారుణంగా కొట్టి చంపేసి ఉంటాడు. ఇంకా తర్వాత జార్జ్ బెన్నీతో కలిసి ఏం చేశాడో మనకి తెలుసు. సీన్ కట్ చేస్తే పవి పోస్ట్ మార్టం తర్వాత పవి బాడీని అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకుని రాగా పవి బాడీని చూసి అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అప్పుడే మేరీ కూడా అక్కడికి వచ్చి పవి డెడ్ బాడీని చూసి బాగా ఏడుస్తుంది. మరో పక్క బెంజ్ని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి ఏం అడిగినా సరే బెంజ్ సైలెంట్గా ఉండిపోతాడు. దాంతో జడ్జి తనకి శిక్ష విధిస్తున్నట్లు తీర్పిస్తాడు. తర్వాత మీడియా వారు మీ కొడుకుని మీరే చంపారా అని అడగ్గా దానికి బెంజ్ నా కొడుకుని నేను చంపలేదు, నా కొడుకుని చంపిన వాడిని నేను అని చెప్పబోయి ఆగిపోతాడు. తర్వాత తనని పోలీసులు జైలుకు తీసుకుని వెళ్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.